ఇటీవల నేను చాలా ఆత్మ పరిశీలన చేస్తున్నాను. అప్పుడు నాకు తెలిసింది గత కొన్ని సంవత్సరాలు అనేక మందికి ఇది అనుభవంగా ఉండొచ్చు. గత 5 సంవత్సరాలు అందరికీ నిజంగా కష్టంగా గడిచాయి. చాలా మంది వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. కుటుంబ సభ్యులను కోల్పోయి ఉండవచ్చు. లేదా మరెన్నో విషయాలు ఒక వ్యక్తిని తనలోకి వెళ్ళేలా చేసి, చుట్టూ ఉన్న విషయాల పట్ల అంతగా శ్రద్ధ చూపకుండా చేయవచ్చు. ఉదాహరణకు తోటలు, ఇంటి శుభ్రత వంటి విషయాలు. అందుకే నాకు ఇలా అనిపించింది. మనం కంపెనీలో ఉన్నా ఎప్పుడూ మీటింగ్స్‌లోనే ఉంటాం కదా అని. ఎప్పుడూ ఒక మీటింగ్ ఉంటుంది. నా అర్థం మీకు తెలుసు కదా! అందుకే మన వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను నిర్లక్ష్యం చేయడం సులభమే. ఎందుకంటే ఎప్పుడూ శుభ్రపరిచే పని లేదా నిర్వహణ వంటి వాటికంటే చేయడానికి మెరుగైనదేదో ఉంటుంది. అందుకే నేను ఆలోచించాను. మనం ఇప్పుడు ఈ విరామంలో ఉన్నాం కదా! ఇది మనం బిజీగా ఉండటానికి, మన జీవితాన్ని చుట్టూ చూసి, నేను ఎక్కడో నిర్లక్ష్యం చేసిన విషయాలు ఉన్నాయేమో చూసేందుకు, వాటిని ఎలా శుభ్రం చేయాలి లేదా తొలగించాలి, తద్వారా కొత్తదానికి, రాబోయే దానికి స్థలం కల్పించడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఇప్పుడు మా ఇంట్లో కొంత మరమ్మత్తు పని జరుగుతోంది. కాబట్టి గత 2 రోజులుగా నేను భారీగా కొమ్మలు కత్తిరించడం, విషపూరిత ఐవీ వంటి వాటిని తొలగించడం చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పనివాళ్లు వచ్చి వేదిక చుట్టూ పని చేయాల్సి ఉంది. అందుకే వాళ్ళు లోపలికి వెళ్లేందుకు నేను ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అందుకే ఇది నాకు చాలా ముఖ్యంగా మారింది. నేను ఇలా అనుకుంటున్నాను, అయ్యో, నేను ఈ విషయాలను ఎలా నిర్లక్ష్యం చేశాను? నాకు అర్థమవుతుందా మీకు? మరియు నేను గత కొన్ని సంవత్సరాలను వెనక్కి చూసినప్పుడు నా మనసు ఇంకెక్కడో ఉందని అనిపిస్తుంది. అందువల్ల మనకు ఈ సమయం లభించినప్పుడు, తదుపరి దశ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఇది మన జీవితాలను పరిశీలించడానికి సరైన సమయం. మనం ఇలా అడగవచ్చు, నేను ఏమి చేయగలను? ఏం తొలగించగలను? ఏం స్థలం కల్పించగలను? లేదా అర్థం చేసుకోండి, ఈ గందరగోళాన్ని ఎలా తొలగించగలను? మనము చేయగలిగే ఎన్నో విషయాలు ఉన్నాయి. తద్వారా విషయాలు ముందుకు సాగడం ప్రారంభించినప్పుడు మనం శుభ్రంగా, స్పష్టంగా, సజావుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాము. మరియు మనం గతంలో వదిలిపెట్టిన వాటి మిగులు లేదా నిర్లక్ష్యం చేసిన వాటి భారాన్ని మోస్తూ ఉండకూడదు. మనము వెంటనే ప్రారంభించగలుగుతాము. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే, మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నది నిజంగా ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని భావిస్తున్నాను. అదేంటంటే, నా కోసం ఇది మొత్తం శుభ్రపరిచే, శుభ్రంగా ఉంచే మరియు సిద్ధం చేసే విషయం. నాకు అనిపిస్తోంది, మీరు ఇప్పటివరకు వినిన దాన్ని, మనం అందరికీ చెప్పిన దాన్ని, మన CEO మనకు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకుంటే, మనం వెళ్ళబోయేది పూర్తిగా కొత్తదే అని అర్థం చేసుకోవాలి. సరేనా? అది నిజంగానే కొత్తదే అవుతుంది. మీకు తెలుసా? నేను మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెబుతున్నాను. తదుపరి దశలోకి వెళ్ళేది ఒక్కటే, అదే అష్ముఫరే మరియు ఆయన పేరు మాత్రమే. మిగతా అన్నీ పూర్తిగా కొత్తవే. ఈ తదుపరి దశలో మనం విజయవంతంగా ఉండాలంటే, జీన్ చెప్పినట్లుగా ఆ మృత వృక్షాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అని నేను నమ్ముతున్నాను. మనమందరం ఒకసారి పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తదుపరి దశ కోసం మన మానసిక సిద్ధతను పూర్తిగా శుభ్రం చేసుకుని, జరగబోయే విషయాలకు మనం తెరిచి ఉండాలి. దీనితో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చూడండి, మనం జరిగిన దాన్ని మర్చిపోమని చెప్పడం లేదు. మనమేమి జరిగినది సమయం వృధా అయిందని లేదా అలాంటి ఏదైనా అని చెప్పడం లేదు. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది, చెప్పిన దాంట్లో భాగంగా మనం మానసికంగా ఆన్ పాసివ్ను వదిలిపెట్టాలి. అలాగే మనం ముందుకు వెళ్లేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవడంలో చేసిన దాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది కేవలం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేయడమే కాదు, మన మస్తిష్కంలో ఉన్న ఆ వాతావరణాన్ని కూడా, అంటే మానసికంగా కూడా శుభ్రం చేసుకోవడమే. కాబట్టి నిజంగా మనం మానసికంగా జరుగుతున్న దానికి సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. మనకు జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలా? లేదు, మనకు అవసరం లేదు. ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విషయానికి సంబంధం లేదు. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది, పాత విషయాలను తిరిగి తవ్వడం, అప్పట్లో చెప్పిన విషయాలను మళ్ళీ తీసుకురావడం. ఇది జరుగుతుందా? అది జరుగుతుందా అని అనడం అనేది గతాన్ని వదిలిపెట్టడం కాదు.
ఇది అసలు విషయాన్ని మళ్ళీ తీసుకురావడం, గతంలో ఉన్న దానిపైనే మనస్సు పెట్టడం, రాబోయే దానిని కాకుండా. మనము చేయాల్సింది కొత్తదానికి మానసికంగా సిద్ధపడటం. అంటే మనం చూస్తున్న దానికి, మనకు చెప్పబడుతున్న దానికి, విషయాలు ఎలా మారబోతున్నాయో వాటికి మనస్సు తెరవడం. వాటిని ప్రతికూలంగా చూడకుండా ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది అనే సానుకూల దృష్టితో చూడాలి. మార్పు అన్నది అందరికీ ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటుంది కదా. మనం నిజాన్ని చెప్పాలి, ప్రజలు మార్పును ఇష్టపడరు. వాళ్ళు తమ సౌకర్యవంతమైన పరిసరాలను ఇష్టపడతారు. వాళ్ళు తెలుసుకున్న, సంతోషంగా ఉండే, అర్థం చేసుకున్న వాతావరణంలో ఉండటం ఇష్టపడతారు కదా. అదే మనిషి సౌకర్యవంతమైన పరిసరం. కానీ మార్పు అనేది ఎన్నో కారణాల వల్ల అవసరం. మార్పు ఎందుకు అవసరమో, మనం ఎందుకు చేయాలో నా లైవ్లో ఎన్నో కారణాలు చెప్పాను. మనం ఆ మార్పుతో పాటు ముందుకు సాగాలంటే మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అది కేవలం మన మనసుకు మాత్రమే కాదు, రాబోయే దానికి సిద్ధంగా ఉండటానికి కూడా అవసరం. మనం జరుగుతున్న విషయాల సాంకేతిక భాగాన్ని తెలుసుకోవాలా? లేదు, మనకు అవసరం లేదు. మనకు అవసరమైనది కొత్తదేదో రాబోతుందన్న విషయానికి సిద్ధంగా ఉండటం. అది మనం అర్థం చేసుకోవాల్సినదిగా ఉండబోతుంది. అది భిన్నంగా ఉండబోతుంది. ఇదే మనం ఇక్కడ మాట్లాడుతున్న సిద్ధత. అంటే మానసికంగా మనల్ని సిద్ధం చేసుకోవడం, గతాన్ని నమ్మకంగా వదిలిపెట్టడం. మన CEO తన శక్తి మేరకు గతంలో జరిగిన తప్పులు, బాకీలు లేదా అలాంటి ఏదైనా విషయాన్ని వీలైనంత త్వరగా సరిచేయడానికి ప్రయత్నిస్తారని మనం తెలుసుకోవడం కూడా ఇందులో భాగమే. కానీ మనం సమూహంగా మరియు వ్యక్తిగతంగా విజయవంతం కావాలంటే మనం ముందుకు సాగాలి. సూటిగా చెప్పాలంటే ఇదే నిజం. మనము ఎప్పటికీ గతాన్ని ఎదురు చూస్తూ ఉండలేం. మనందరం విజయవంతం కావాలంటే భవిష్యత్తులోకి ముందుకు సాగాలి. ఇక్కడే మనం ఇందులోకి వస్తాం. నేను ఆ మానసికంగా ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు ఇలా అనుకుంటూ, సరే, ఏమైంది, ఏముంది, ఏమైంది, నేను మార్చలేను. ఎవ్వరూ జరిగిన దాన్ని మార్చలేరు. అది మన నియంత్రణలో లేని విషయం. ఆయన జరిగినప్పుడు ఆపడానికి తన వంతు ప్రయత్నం చేశారు. మనం అన్నీ కోల్పోలేదు. ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా లీగల్లో ఉంది. ఆ ప్రక్రియ ఇంకా జరుగుతోంది. కానీ మనం వేరే దిశలో ముందుకు సాగాలి. ఆ విజయాన్ని సాధించాలంటే మనం కొన్ని విషయాలను అమలు చేయాలి. ఇప్పుడు నేను వాటిని నా లైవ్లో మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మార్కెటింగ్ గురించి, దాన్ని ఎలా ప్రారంభించాలో లేదా అది మీ వ్యాపారంలో ఎలా సరిపోతుందో నేర్చుకోవడం గురించి మాట్లాడాను. కార్పొరేట్ తమ వ్యాపారాన్ని విజయవంతంగా చేయడానికి ఏమి చేయాలో కూడా నేను మాట్లాడాను. మనం ముందుకు సాగుతున్నప్పుడు మీ కొత్త వ్యాపారానికి ఉపయోగపడతాయని ఆశిస్తూ అన్ని రకాల విషయాల గురించి మాట్లాడాను. నేను ఇది చేస్తాను ఎందుకంటే అందరూ విజయవంతంగా ఉండాలని నేను కోరుకుంటాను. నేను ఇలా చేయడం వల్ల మీరు కొంతైనా గ్రహించి దానిపై పరిశోధన చేసి నేను వీటిని ఎక్కడ అమలు చేయగలను, ఇవి నాకు ఎంతగా విజయవంతంగా ఉండటానికి సహాయపడతాయో తెలుసుకోవాలి అని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. అందులో భాగంగా గతాన్ని వదిలిపెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఆ తర్వాత ముందుకు సాగడం అవసరం. మీరు ఇంకేమైనా వ్యాఖ్యలు జోడించాలనుకుంటున్నారా? ఈ రోజు దీన్ని త్వరగా ముగించబోతున్నాం కాబట్టి చెప్పండి. నాకు నిజంగా తెలుసు. రెడ్ మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసి నేను మళ్ళీ నా తోట ఉదాహరణకు వస్తాను. ఆ నేలలో నాటిన ఈ కొత్త ఆలోచనను ఊహించండి. ఇది ఒక కొత్త మొక్క. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మాత్రమే తోటలో పెట్టారు. ఆ కొత్త మొక్క చుట్టూ మనం ఆన్ పాసివ్ కనెక్ట్ గురించి ఎప్పుడైనా ఆలోచించిన ప్రతి ఆలోచన రూపంలో ముళ్ళు మొక్కలు పెరిగిపోతున్నాయి. అవి దాని చుట్టూ పెరిగి సూర్యకాంతిని, వర్షాన్ని అడ్డుకుంటున్నాయి. మనకు అలాంటిది కావాలి కాదు. ఆ ముళ్ళు మొక్కలను కత్తిరించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అప్పుడు సూర్యకాంతి, వర్షం పూర్తిగా ఆ కొత్త మొక్కపై పడతాయి. దాంతో అది బాగా పెరుగుతుంది. అందుకే నాకు కత్తిరించడం, లేకపోతే కరిగించడం, లేదా మీరు ఉపయోగించాలనుకునే ఏ పదమైనా తుడి చేయడం, విడుదల చేయడం, అదే నేను చెప్పాలనుకుంటున్నది. అన్ని పాత ఆలోచనలు, మనస్తత్వాలు అన్నింటినీ విడుదల చేయడం. అది అంతా మంచిదే.
ఇవి విడుదల చేయడం ద్వారా మాత్రమే మనం ఈ కొత్త స్థలానికి వెళ్ళగలమని ప్రజలు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముందు వచ్చిన ఆ భారమైన ఇటుకను పట్టుకుని మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఇది అంతా అద్భుతంగా మంచిదే, కానీ మీరు ఆ మొక్కను పోషించాలి. మీరు ఆ అందమైన దాన్ని పోషించాలనుకుంటారు. అది ఏ ఫలం ఇస్తుందో మనకు కూడా తెలియదు. అది నాకు చాలా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ ఏమైనా మరి ఇది అంతా విడుదలే. గతాన్ని విడుదల చేయండి, ముందుకు సాగండి, మన తోటలను చూసుకోండి, మన జీవితాల్లో మన మనస్సులో ఉన్న ఏదైనా అడ్డంకులు చెత్తను విడుదల చేయండి. ఎంతో మందిని ఆ ప్రారంభ స్థాయిలోకి తీసుకురావడం నా లక్ష్యం. అదే నా తుది లక్ష్యం. అంటే ఎంతమందిని అయినా మనతో పాటు సిద్ధంగా ఉండేలా చూసుకోవడం. మనం ఎవరూ పక్కకు జారిపోవడం లేదా ఎక్కడికైనా వెళ్ళిపోవడం, పట్టించుకోకుండా ఉండడం అనుకోవడం లేదు. నాకు చాలు, దీనికోసం ఇక పట్టుకుని ఉండడం విలువ లేదు. ఈ అన్ని ఉపమానాలు నాకు సరైనవిగా అనిపించవు. అయితే మీరు ఎందుకు దీని వెంట ఉండాలి? మొదటిగా, ముఖ్యమైన కారణం ఏమిటంటే మన CEO ఇంకా ఆశను వదలలేదు. మరి మనం ఎందుకు వదలాలి? అతను మనలను నిరాశపరచలేదు కాబట్టి నేను వదిలిపెట్టను. ఇదే నా మొదటి కారణం. అతను వెళ్ళిపోలేదు. మన వ్యాపారం కోసం, మన కోసం సాధించాలనుకున్న దానిని అతను వదిలిపెట్టలేదు. మరి మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఇంకో విషయం ఏమిటంటే మనం దీన్ని పూర్తిగా చూసే బాధ్యత మన మీద ఉందని నేను భావిస్తున్నాను. మన కోసం, మీ కోసం నేను నమ్ముతున్నాను. చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. మన గురించి పట్టించుకునేవారు. నేను నీకు చెప్పేది నిన్ను ప్రేమించడం వల్లే. నీకు తెలుసుండాలని అనిపించి చెబుతున్నాను అని చెప్పిన సందర్భాలు చాలానే ఉంటాయి. మీరు ఈ వ్యాపారంలో ఎందుకు ఉన్నారో చెప్పే ఈ రకరకాల పదబంధాలు మీ అందరికీ వినిపించాయనే నమ్మకం నాకు ఉంది. నాకు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మరింత తీవ్రమైనవి ఉన్నాయి. మీకు అలాంటివే అనిపిస్తోంది. కానీ మీ గురించి ఆందోళన పడే వారికి అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ గురించి మీరు ఆలోచించాలి. మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ఈ నిర్ణయాన్ని తీసుకుని దీన్ని పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారని, అది సరైనదేనని ఇతరులకు నిజంగా నిరూపించాలి. మీరు ఈ మార్గంలోనే కొనసాగితే మాత్రమే మీరు అది చేయగలరు. మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరో ఒకరు నువ్వు ఎప్పుడూ పట్టుదలగా ఉండలేదు కదా అని అంటారు. నువ్వు ఎప్పుడూ చేయలేదు, నువ్వు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు, తర్వాత తిరిగి వచ్చావేమో కానీ ఎప్పుడూ అక్కడే ఉండలేదు కదా అని అంటారు. మరియు మీరు గర్వంగా తలెత్తుకుని ఇతరులకు తిరిగి చెప్పగలిగే ఏకైక మార్గం నేను చెప్పాను కదా, ఇది ఎలా ఉండాలో నాకు తెలుసు, చాలా కాలం క్రితమే చెప్పాను కానీ మీరు వినలేదు అని చెప్పడం. అది చేయడానికి ఏకైక మార్గం అదే మార్గంలో కొనసాగడం. ఇంతే నా నుంచి ఆండి. ధన్యవాదాలు రెడ్. అవును అమ్మా, ఆ క్లాసిక్ కోడ్ ఏమిటంటే మీరు ఎవరి మాట వినాలి? మీరు ఎవరి మాట వినాలి? మీరు వారి రంగంలో నిపుణులైన వారి మాట వినాలి. ఈ వ్యక్తి తన రంగంలో నిపుణుడు. మరియు మనలో చాలా మందిలా మనం ఈ వ్యక్తిని మాట్లాడుతుంటే విన్నాం. అతని ట్రాక్ రికార్డ్ కూడా అదే విధంగా ఉంది మరియు నేను అతని వెంట వెళ్తాను. అతనికి తాను మాట్లాడేది ఏమిటో బాగా తెలుసు. అతను మనకు అందించబోతున్నాడు. కానీ మళ్ళీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 99.99% మంది అయితే అప్పటికే వదిలేసేవారు. గతంలో ఏమి జరిగిందో మనకు తెలుసు లేదా అర్థం చేసుకున్నాం. కానీ ఈ వ్యక్తి ఎలా ఈ పరిస్థితిని దాటి ముందుకు సాగాడో నాకు అర్థం కావడం లేదు. అది నాకు చాలా పెద్ద తేడా అనిపిస్తుంది.